ఇచ్చినటువంటి వాక్య పరిణితి అది. తలలో ఉంచుకుంటే దేవుని వైపు చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చెబుతుంది, ఇదిగో ఆయన రాబోతున్నాడు. 5, 8 వచనాలు. ఆయనను అందరూ చూస్తారు. ఈరోజు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళు చూస్తారు. ఆయన మానవులను ప్రేమించాడు. మానవతావాదులము, మానవవాదులము, హేతువాదులము, తర్కవాదులము అని చెప్పుకునేవారు ప్రేమించారో లేదో తెలియదు, కానీ మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమ, ప్రభావము, ఘనత యుగ యుగములు కలుగునుగాక అని దేవుని వాక్యము చెబుతా ఉంది. ఈయనకు సమానులు ఇంకెవరూ లేరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం ప్రకారం ఆయన మనకు నువ్వు నేను అనుభవించిన ప్రతి శోధనను అనుభవించి తిరిగి జయించి మరణమా నీ ముల్లెక్కడా అని ప్రశ్నించే స్థాయికి వెళ్ళాడు. మనము ఏ మరణం గురించి అయితే భయపడుతున్నామో ఆ భయాన్ని జయించి మరి మనకు రాబోయే ఒక నిరీక్షణను దయచేశాడు. ఆయన అన్నాడు, నువ్వు చూడలేదేమో, నాకు తెలుసు నేను ఎక్కడికి వెళ్తున్నాను. ఈరోజు నువ్వు తలలు వంచుకుని ఆలోచిస్తే హేతువాదులు నిన్ను అడిగే ప్రశ్నకు, మానవవాదులు నిన్ను అడిగే ప్రశ్నకు సమాధానం ఇదిగో ఈ మానవుడు అనబడే దేవుడు, ఇదిగో ఈ దైవ మానవుడు, ఇదిగో ఈ చరిత్ర పురుషుడు, ఎవరైతే ఇంతమంది గొప్ప సైంటిస్టులను సైతం ప్రోత్సహిస్తూ వస్తున్నాడో, ప్రేరేపిస్తూ వస్తున్నాడో, తన భావజాలం చేత ఈ ప్రపంచంలో తన తండ్రి రాజ్యాన్ని స్థాపిస్తున్నాడో ఆ దేవుడు నీ హృదయాన్ని తట్టి పిలుస్తున్నాడు. కళ్ళబొల్లి మాటలకు లొంగిపోకు. సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో, సమస్త మానవ శ్రమానుభవము, సమస్త మానవ శ్రమానుభవము సహించి వహించి ప్రేమించగల నీ సమానులెవరు ప్రభో.